అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ భువనద్వీప రహస్యం 2వ భాగం. కాసేపట్లోనే తను ప్రాణంగా ప్రేమించిన పూర్ణిమ తన కళ్ళ ముందే శిలగా మారిపోవటం, ఆమెతో పాటు మరో 2 యక్షకన్యలు కూడా అదేవిధంగా శిలలు కావటంతో ఆ పరిణామాన్ని, దాని వెనుక ఉన్న తీవ్రతని గ్రహించిన సూర్యం వెంటనే తన ఇంటికి వెళ్ళి అక్కడ తన గురుకుల వాసంలో తాను నేర్చుకున్న విద్యలకు సంబంధించిన గ్రంథాలను తిరగేశాడు. ఎలాగైనా తన పూర్ణిమ శాపానికి పరిష్కారం దొరకాలని ఆశపడ్డాడు. అందుకే తనలో తాను, గురుకుల వాసంలో గురువుగారు చెప్పిన జ్ఞానాన్ని ఇప్పుడు ఉపయోగించుకో సూర్యం. మన రాజుగారు ఏ విషయం కోసం నిన్ను గూఢాచారిగా నియమించారో ఆ పని మీద నీ దృష్టిని కేంద్రీకరించు. నీ మనసుకి కళ్ళెం వేసి నీ బుద్ధికి పదును పెట్టు. కనబడకుండా పోయినా 18 ఏళ్ల యువతుల అదృశ్యం వెనుక, ఇప్పుడు పూర్ణిమతో కలిపి మరో 2 యక్షకన్యల శాపం వెనుక ఏదైనా సంబంధం ఉండొచ్చు. నీ సూక్ష్మ దృష్టితో వాటిని పరిశీలించు. ఈ ఘటనల వెనుక ఉన్న మర్మం నీకు తప్పక బోధపడుతుంది అని తనలో తానే ఆత్మావలోకనం చేసుకొని చివరికి విద్యాభ్యాసం తరువాత తనకి తన గురువు ప్రసాదించిన ఒక మహిమాన్వితమైన ఖడ్గం ఉన్న ఒక పెట్టెను తెరిచాడు. అందులో నుండి తన గురువు ఇచ్చిన ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు. గతంలో ఆ ఆయుధాన్ని ప్రసాదిస్తూ తన గురువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి సూర్యానికి. అతను తన గురువు ఆ ఆయుధాన్ని సూర్యం చేతికిస్తూ, నాయనా సూర్యం, నీ బుద్ధి కుశలతకు, శౌర్య పరాక్రమాలకు మెచ్చి నేను నీకు ఈ ఆయుధాన్నిస్తున్నాను. ఇది సామాన్యమైన ఆయుధం కాదు నాయనా, చాలా శక్తివంతమైంది. ఇటువంటి ఒక ఖడ్గం నీలాంటి యోగ్యుడి దగ్గర ఉండటం లోకక్షేమం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ధర్మం కోసమే వినియోగిస్తానని నాకు ప్రమాణం చెయ్యి నాయనా. తప్పకుండా గురుదేవా. ఏ నమ్మకంతో మీరు నాకు ఈ మహిమాన్వితమైన ఆయుధాన్ని ఇస్తున్నారో ఆ నమ్మకాన్ని నేను తప్పక నిలబెట్టుకుంటాను అని ఆనాడు తన గురువుకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది సూర్యానికి. అంతే, ఆ మహిమాన్వితమైన ఖడ్గాన్ని చేతపుచ్చుకొని తనకి ఎదురుపడిన ప్రశ్నలకి సమాధానాలు వెతకటానికి బయలుదేరాడు సూర్యం. అలా అడవి బాటలో వెళుతున్న సూర్యాన్ని చూసి చెట్టు మీద ఉన్న ఒక చిలుక పిలుస్తూ, సూర్యం, నీ మనసులో మెదులుతున్న ప్రశ్నలకి బదులు నాకు తెలుసు. నేను అది చెప్పాలంటే మొదట నువ్వు నా శాపాన్ని తొలగించాలి అని ఆ చిలుక చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతూ, అరే ఆశ్చర్యంగా ఉంది, నా పేరు నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు సూర్యం. నేను ఒక దేవకన్యని. ఒక యతి శాపం వల్ల నేను ఇలా చిలుకగా మారిపోయాను. కాని ఎవరి ముఖాన్నైనా చూసి వారి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలిగే నా జ్ఞానం నేటికి అలాగే ఉంది. ఆ జ్ఞానంతోటే నేను నీ స్థితిని కనిపెట్టాను. సరే తల్లి, నీ శాపాన్ని ఎలా తొలగించాలో వివరంగా చెప్పు. నీ దగ్గరున్న ఆ మహిమాన్వితమైన ఖడ్గంతో నా 2 రెక్కల్ని తెగ నరకాలి. అయ్యో భగవంతుడా, చిలుకపై ప్రతాపం చూపాలా? ఇది చాలా అధర్మం. తప్పదు వీరా, నీ దయ నా శాపాన్ని తొలగించలేదు కనుక నీ ఖడ్గంతో నిర్దయగా నా రెక్కలను నరుకు. ఇదేమీ అధర్మం కాదు. నీ గురువు చెప్పిన నియమాలకి ఈ చర్య వలన ఏ భంగం రాదు. నా మాట నమ్ము అని చెప్పటంతో తన దగ్గర ఉన్న ఆ మహిమాన్వితమైన ఖడ్గాన్ని తీసుకొని ఆ చిలుక రెక్కలని ఒక్క దేవకన్యగా మారిపోయింది. భలా వీరాది వీరా, ఇక నేను చేస్తానన్న సహాయం చేస్తాను. శ్రద్ధగా విను. తప్పకుండా తల్లి. మొదట నా మనసులో నువ్వు అడగనక్కర్లేదు సూర్యం. చెప్పానుగా, ముఖం చూసి ఎదుటివారి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలిగే శక్తి నాకుందని. అందుకే చెబుతున్నా, విను. నీ మొదటి ప్రశ్నకి సమాధానం, ఈ రాజ్యంలో కనిపించకుండా పోతున్న యుక్త వయసు యువతులు ఏమవుతున్నారు? ఆ పని ఎవరిది? అంతే కదా? అవును తల్లి, ఆ విషయాన్ని కనిపెట్టడానికే మా రాజుగారు నన్ను నియమించారు. ఇక్కడికి పడమటి దిశగా వెళితే అక్కడ ఒక పాడుబడిన పూటకూళ్ల సత్రం ఒకటి ఉంది. అందులో వృద్ధురాలైన ఒక అవ్వ ఉంది. ఆమె తన వంటగదిలోని ఒక మాయా నల్ల కడవలో ఈ అపహరించిన యుక్త వయసు యువతులని బంగారు పుష్పాలుగా మార్చి ఉంచింది. అయితే వెంటనే వెళ్ళి ఆ ముసలి దాన్ని చంపి
ఆ ఆడపిల్లలందరినీ విడిపిస్తాను. ఆ అంత దుశ్చర్యకి పూనుకోకు వీరా. ఆ వృద్ధురాలు నిమిత్త మాతృరాలు. అసలు ఈ అనార్థాలకి కారణం భువన ద్వీపంలో ఉండే కంగాలవిపుడు అనే మాంత్రికుడు. వాడు తన ప్రియదేవతని ప్రసన్నం చేసుకోవడానికి, తను కోరిన వరాలని సాధించుకోవడానికి 50 ఏళ్లకి ఒకసారి వచ్చే ప్రచండ అమావాస్య కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. కనుక వాడిని అంతం చేస్తేనే కాని ఇవేమీ అంతం కావు. అయితే ఒక్క సాయం చేసి పెట్టు తల్లి. ఆ భువన ద్వీపానికి ఎలా వెళ్లాలో చెప్పు. ఆ మాయావిని అంతం చేసి మా రాజ్య ప్రజల భయాలన్నీ పోగొడతాను అంటూ ఆవేశపడుతూ ఉంటాడు. అప్పుడు దేవకన్య సూర్యాన్ని వారిస్తూ, ఆగువీరా, ఇంకా నీ రెండవ సందేహానికి బదులు దొరకలేదు నీకు. అవును తల్లి, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న పూర్ణిమ మా ఊరి పూజారి గారికి లేక కలిగిన సంతానం. ఆమె పుట్టటం పెరగటం ఊళ్ళో ఎందరో చూశారు. అటువంటిది ఆమెకి ఆ యక్షకన్యలకి సంబంధమేంటి? నేను నా పూర్ణిమని పెళ్లి చేసుకుంటే ఆ యక్షకన్యలతో పాటు నా పూర్ణిమ కూడా సిరలా మారిపోవటమేంటి? అసలు ఈ విపరీతాలకి కారణమేంటి తల్లి? నీ పూర్ణిమతో పాటు మరో 2 యక్షకన్యలు అలా శిలలుగా మారడానికి కారణం నువ్వే వీరా. నేనా? అసలు నా పూర్ణిమకి ఆ యక్షకన్యకి సంబంధమే ఉంది తల్లి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊరికి దక్షిణాన ఉన్న అడవిలో కస్తనవుడు అనే సిద్ధసాధు ఉండేవాడు. ఆయన ఆశ్రమ వాటికకి వ్యకోమతి అనే కామధేనువు సంతతికి చెందిన ఒక గోవు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వస్తూ పోతూ ఉండేది. అది దైవవరంగా అతనికి లభించింది కనుక ఆ వ్యకోమతి ఆజ్ఞానుసారం ఆ సిద్ధుడు నడుచుకునేవాడు అంటూ ఆనాడు వ్యకోమతి చివరిసారిగా తన వాటికకి వచ్చిన నాడు ఏం జరిగిందో చెప్పసాగింది దేవకన్య. ఆ సిద్ధుడైన సాధువు ప్రతి పున్నమికి చేసే ఒక విశేషమైన యాగానికి ఎప్పటిలాగానే దేవలోకంలో ఉండే కామధేనువు సంతతైన వ్యకోమతి గోవు వచ్చి ఆ యాగానికి కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలే కాక హోమగుండంలో కాలే ఎన్నో ద్రవ్యాలనిచ్చి ఆ యాగం ముగిసిన తరువాత అది మళ్లీ దేవలోకం చేరేది. అలాంటి వ్యకోమతి ఈసారి కూడా యాగానికి తన విధిగా వచ్చింది. అమ్మా గోమాత, నీ సహకారంతో ఈ లోక కళ్యాణం కోసం నేను ఇన్నేళ్లుగా చేస్తున్న ఈ యాగాలు, హోమాలు చాలా నిరాటంకంగా సాగుతున్నాయి తల్లి. ఇదంతా నీ చలవేనమ్మా. చూడు పుత్రా, ఇప్పుడు నేను చెయ్యబోయే హెచ్చరిక చాలా ముఖ్యమైనది. రాబోవు కాలంలో నీ జీవితానికి ఒక పరీక్షాకాలం కనుక చాలా జాగ్రత్తగా మసలకు. ఏ పరిస్థితిలోనూ నీ తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకోకు అని చెప్పేసరికి ఆ సాధువుకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడూ తన మంచినే చెప్పి దివ్యమైన ఆశీర్వాదాన్నిచ్చి వెళ్లే వ్యకోమతి గోవు తనని ఈసారి ఎందుకు హెచ్చరిస్తుందో అర్థమే కాలేదు ఆ సాధువుకి. అలా తన యజ్ఞ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లని చేసుకుంటూ ఉన్న సమయంలో ఆ సాధువుకి తన హోమ సామాగ్రిలో ఉండే పరిమళభరితమైన ద్రవ్యాలు కనిపించకుండా పోవటం అతను గమనించాడు. ఏంటి వింత? సకల పూజా సామాగ్రి ఇక్కడే ఉండాలి కదా అని అనుకుంటూ ఉండగా గాలితో పాటు తన హోమంలో వాడే దేవలోక పరిమళ ద్రవ్య సువాసన వచ్చింది. ఆ సువాసనని వెంబడిస్తూ వెళ్తే ఒక దట్టమైన అడవిలో 3 యక్షకన్యలు ఆ పూజా ద్రవ్యాలని తమ సరదాల కోసం ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఆనందంగా ఆడుకుంటున్నారు. వారిని చూసి కోపంతో రగిలిపోయిన సాధువు, దుష్టకన్యలారా, ఎంతో పవిత్రమైన పూజా ద్రవ్యాలను, నా వరప్రసాదమైన దేవగోవు నాకు ప్రసాదించిన పూజా వస్తువుల్ని మీరు అపహరించి కళ్ళు నెత్తికెక్కి ఈనాటి నా హోమానికి ఆటంకం కలిగించారు. కనుక ఇదిగోండి నా శాపం. మీరు 3 సాధారణ మానవ కన్యలుగా జన్మించి వివాహాలు చేసుకుని శాశ్వతంగా భూలోకంలోనే ఉండిపోదురుగాక అని శపించేసరికి ఆ 3 యక్షకన్యలకి తమ తప్పేంటో తెలిసొచ్చింది. అందుకే తమ తప్పుకి పశ్చాత్తాపం చెంది ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకున్నారు. అప్పుడా సాధువు,
ఇక నా చేతుల్లో ఏమీ లేదు యక్షకన్యలారా. నా వాక్కు తప్పదు. కాని మీ వేడుకోలికి నా మనసులో కలిగిన చలనంతో మీకు ఈ శాపానికి విరుగుడు చెబుతాను, వినండి. మీరు మానవ జన్మ ఎత్తినా మీకు శాపం విషయం మాత్రమే గుర్తుంటుంది. అలాంటి శాపాన్ని మీరు తొలగించుకోవాలంటే యుక్త వయసు వచ్చినా మీకు వివాహాలు కాకుండా ఉండాలి. మీ ముగ్గురిలో ఏ ఒక్కరు పెళ్లి చేసుకున్నా మిగిలిన ఇద్దరితో కలిసి మీ ముగ్గురు శిలలుగా మారిపోయి శాశ్వతంగా భూలోకంలోనే ఉండిపోతారు. కనుక వివాహాలు కాని కన్యలుగా కొంతకాలం ఈ భూలోకంలో సంచరించి మీ రూపాలతో మళ్ళీ మీ లోకానికి వెళ్ళిపోండి. అంత పెద్ద శిక్ష స్వామి. మానవ కన్యగా ఉన్నాక వివాహాన్ని తప్పించడం మా వల్ల అవుతుందా? దానికి నేనేమీ చెయ్యలేను కన్యల్లారా. మీరు ఆనంద సల్లాపాలలో చేసిన తప్పుకి ఇదే శిక్ష. ఆ విధముగా ఆనాడు ఆ సాధువు ఇచ్చిన శాపం వలన ఆ ముగ్గురు యక్షకన్యలు మానవులుగా జన్మించి ఈ లోకంలో పెరుగసాగారు. మిగిలిన ఇద్దరికీ ఆ శాపం విషయం గుర్తుండడం వలన యుక్త వయసు వరకు వారు ప్రేమలు, పెళ్లిళ్ల విషయాలు తమ జీవితంలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. కాని మూడవదైన పూర్ణిమ నీ ప్రేమ మాయలో పడి తన శాపం విషయాన్నే మరచిపోయింది. అందుకే నీతో పెళ్లికి తనే తొందరపడింది. చివరికి తనతో పాటు తన తోటి యక్షకన్యలను కూడా శిలలుగా మార్చేసుకుంది అని దేవకన్య చెప్పిన కథ విన్నాక సూర్యానికి తను చేసిన తప్పుకి ఫలితం ఎంత ఘోరంగా ఉందో అర్థమైంది. తల్లి, మరి నా భార్యని, ఆమె ఇద్దరి స్నేహితురాళ్ళని ఆ శాపం బారి నుంచి బయట వెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్పు తల్లి. ఆ విషయం నా చేతిలో లేదు నాయనా. అది కేవలం ఆ శాపం ఇచ్చిన సిద్ధునికే తెలుస్తుంది. ఇక నీ అన్ని ప్రశ్నలకి నేను ఇవ్వాల్సిన బదులు ఇచ్చేశాను. కనుక ఇక నేను మా లోకానికి వెళ్ళిపోతున్నాను వీరా. విజయోస్తు. అంతేకాదు, నాకోసం నువ్వు ప్రయోగించిన నీ మహిమాన్విత ఖడ్గానికి రెట్టింపు శక్తులని కానుకగా ఇస్తున్నాను అని తన చెయ్యిని చాచగానే మరో అద్వితీయమైన ఖడ్గం ఆమె చేతిలోకి వచ్చింది. దాన్ని సూర్యానికిచ్చేసి ఆమె అదృశ్యమైపోయింది. తను పూర్ణిమని పెళ్లి చేసుకోవటంతో వచ్చిన అనార్థాన్ని ఇప్పుడు సరిచేసుకోవాలి అనుకుంటున్న సూర్యం ఆలోచన ఫలిస్తుందా? అడవి మధ్యలో ఉన్న పాడుబడిన పూటకూళ్ల అవ్వ దగ్గర బంగారు పుష్పాలుగా ఉన్న ఆ యుక్త వయసు కన్యల జాడని సూర్యం కనిపెట్టగలుగుతాడా? అసలు యుక్త వయసు కన్యలకి మాంత్రికుడు కంగాల విపునికి ఉన్న సంబంధమేంటి? పూర్ణిమకి ఆమె తోటి యక్షకన్యలకి శాపాన్నిచ్చిన కస్తనవుణ్ణి సూర్యం కలుసుకుంటాడా? మొదట ఏ సమస్యను పరిష్కరిస్తాడు? ఇవన్నీ తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.